సారాంశము, పొలము అనగా ఆత్మ సంబంధంగా లోకాశలకు సాదృశ్యం. పొలము ఆత్మ సంబంధంగా పాపక్రియలకు లోకానికి సాదృశ్యం. అంటే వేరొక పొలము అనంటే విడిచిపెట్టిన పాప స్వభావం, విడిచిపెట్టిన లోక ఆశలు అన్న ఆ భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్లకుండా పరిశుద్ధతలో నిలిచి ఉండాలి అని అంటున్నా. నిజంగా నా దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి అని అంటే మనం పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. బోయాజు రూతుతో అంటా ఉన్నాడు, అమ్మా నువ్వు ఆల్రెడీ మోయాబు అన్న పాపాన్ని లోకాన్ని విడిచిపెట్టేసి బెత్లెహేము అన్న పరిశుద్ధతలోనికి వచ్చావు. అలా పరిశుద్ధతలోనికి వచ్చిన నీవు తిరిగి మోయాబులోనికి వెళ్ళొద్దు, తిరిగి పాపంలోనికి వెళ్ళొద్దు, ఇక్కడే పరిశుద్ధతలో నిలిచి ఉండు అని అంటున్నా. ఈ రోజున నా యేసే కూడా మనతో అంటా ఉన్నాడు, విడిచిపెట్టిన పాపం దగ్గరికి వెళ్ళొద్దు. అపోస్తలుడైన పేతురు ద్వారా కూడా నా యేసే ఇలా అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పోకిరీ చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, బూతులు, లేక ప్రభునందు ప్రియులారా విగ్రహ సంబంధమైన కార్యకలాపాలు ఇవన్నీ గతంలో చేశాం. అన్యుల ఇష్ట ప్రకారం గతంలో చేశాం. ఇక గతం గతః. ఇంతకు మునుపు అన్యుల ఇష్ట ప్రకారం చేసిన మనము ఇప్పుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఇప్పటి నుండి పరిశుద్ధులుగా బ్రతకండి అనంట. అయితే పేతురు ద్వారా దేవుడు అంత బోధ చేసిన బోధ విన్నారు కానీ ప్రజల జీవితాలు మారటల్లా. వినటానికి పరిమితం చేశారు కానీ మళ్ళీ బోధ విన్న ప్రజలు ఏమైపోతున్నారో తెలుసా? విడిచిపెట్టిన పాపాన్ని చేయడానికి వెళ్ళిపోతున్నా. అందుకే అటువంటి స్థితిలో ఉన్న ప్రజలను చూచిన రోషం కలిగిన దేవుడు అదే పేతురు ద్వారా రెండోసారి పత్రిక రాస్తే ఇలా అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగుబడిన పంది మరలా బురదలో పొరుటకు వెళ్ళినట్టును అన్న నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను అని అంట. అంటే ఎంత వాక్యం విన్నా, ఎన్ని బోధలు విన్నా ప్రభునందు ప్రియులారా ప్రజల బ్రతుకులు ఎలా అయిపోతున్నాయి అని అంటే కుక్క వలే. అంటే కుక్క స్వభావం తను కక్కిద్ది, కక్కిన దాన్ని నాకిద్ది. పంది స్వభావం ఎంత కడిగినా ఎంత శుద్ధి చేసినా పరిగెత్తుకుంటూ మళ్ళీ బురదలోకి వెళ్ళినట్లుగా చాలా మంది ప్రజలు విడిచిపెట్టేశాము అనుకుంటున్నా, ఆ పాపం దగ్గరికే వెళుతున్నా. ఎంత దౌర్భాగ్యం. గమనించండి ప్రియులారా, లోకం మనల్ని పాడు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఉదాహరణ చెప్పాలి అని అంటే లోకం ఒక మనిషిని పాడు చేయడానికి మొట్టమొదటి వేసే యత్నం లేక మొట్టమొదటి అది చేసే ఎత్తు ఏంటి అని అంటే నాతో స్నేహం చేయి. ఎంతమంది నాతో స్నేహం చేయట్లా? నువ్వు ఒక లెక్క, నాతో స్నేహం చేయి, నన్ను అనుభవించు అన్నట్లుగా నాతో స్నేహం చేయి అంటుంది. అయితే నా యేసే మన క్షేమాన్ని గురించి చెప్పే మాట ఏంటో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నా, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునికి వైరం. ఎవడైనా ఈ లోకంతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువగును. గమనించండి, ఈరోజు నువ్వు ఎట్లా ఉన్నావు? దేవునికి శత్రువుగా చేసే లోక స్నేహం చేస్తున్నావా, లేదంటే పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవునితో సహవాసం స్నేహం చేస్తున్నావా? లోకం అంతటితో ఆగదు ప్రియులారా. మనల్ని పాడు చేయడానికి లోకం వేసే రెండో యత్నం ఏంటో తెలుసా? అబ్బాయి స్నేహం చేయకూడదు కానీ నాతో స్నేహం చేస్తున్నావు, సో రెండో మెట్టుగుడికి మన స్నేహాన్ని ప్రేమగా మార్చేద్దాం, రా నన్ను ప్రేమించు అని అంటుంది. అది ఈ రోజున చూడండి ప్రియులారా, చాలా మంది లోకాన్ని ప్రేమించడానికి, లోకంలో ఉన్న వ్యక్తులను ప్రేమించడానికి, లోకంలో ఉన్న పాప స్వభావాలను ప్రేమించడానికి పరుగులెడతా ఉన్నా. అయితే మన క్షేమాన్ని కోరి నా యేసే బైబిల్ ఎలా అంటున్నాడు? ఏమన్నా తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే వాడిలో దేవుని ప్రేమ ఉండదు. ఈ లోకాన్ని ఎవరు ప్రేమించకూడదు. లోకాన్నైనను లోకంలో ఉన్న ఆశ్రయను మీరు ప్రేమించొద్దు అని అంటాడు నా యేసయ్య. గమనించండి ప్రియులారా, లోకం అంతటితో ఆగదు. నిన్ను నన్ను పాడు చేయడానికి 3వ ఎత్తి వేస్తుంది. అదేంటి తెలుసా? అరే అబ్బాయి స్నేహం చేయకూడదు, చేస్తాం మొదలు పెట్టావు. నన్ను ప్రేమించకూడదు, ఎట్లాగో ప్రేమించే 2 మెట్లు ఎక్కేసావు, ఇక 3వ మెట్టు కూడా ఎక్కువ. అంటే దాని సారాంశం ఏంటి? నన్ను కొంచెం అంటించుకో అని అంటుంది. ఎట్లాగ ఇంత దాకా వచ్చావు కదా, నన్ను కొంచెం అంటించుకో అని అంటుంది. అయితే నా యేసు మన క్షేమాన్ని కోరి చెప్పే మాట ఏంటో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, నిష్కపటమైన భక్తి ఏదనగా ఈ లోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను జాగ్రత్తగా కాపాడుకుంటాయి అని అంటున్నా. అయ్యో లోకాన్ని అంటించుకుంటే పాడైపోతావు. తిరిగి మోయాబుకి వెళితే, తిరిగి విడిచిపెట్టిన పాపం దగ్గరికి వెళ్తే పతనానికి గురైపోతావు. అలా వద్దు, పవిత్రంగా ఉండు, లోకాన్ని అంటించుకోవద్దని నా యేసే అంటున్నా. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉన్నది? చివరిగా లోకం వేసే ఎత్తుగడ ఏంటో తెలుసా? ఎట్లాగో స్నేహం చేయకూడదు మొదలుపెట్టావు, ప్రేమించకూడదు ప్రేమిస్తున్నావు, అంటించుకోకూడదు అంటించుకున్నావు, ఇంకెందుకు ఆలస్యం? ఫైనల్ స్టెప్ కూడా మెట్టు కూడా ఎక్కేసే అని అంటుంది. ఏమిటి లోకం వేసే మనల్ని చివరిని పాడు చేయడానికి వేసే లోక ప్రయత్నం ఏంటి తెలుసా? గమనించండి ప్రియులారా, నా మర్యాదలోనికి వచ్చే, నా ఆచారాల్లోకి వచ్చే, నా సాంప్రదాయాల ప్రకారం, నా మర్యాద ప్రకారం నడుచుకుంటుంది. అయితే నా యేసు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నా, మీరు ఈ లోక మర్యాద ప్రకారం నడుచుకొనక ఉత్తమమును దేవుని చిత్తమేదో గ్రహించి ఆ వాక్యానుసారంగా నడవండి అని అంటున్నా. మరి ఈ రోజున మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి? లోక మర్యాద ప్రకారం నడుస్తున్నామా?
ఈ దేశ ఆచారాలు చొప్పున నడుస్తున్నామా? క్షమించండి ప్రియులారా, ఒక విషయాన్ని చెప్తాను దైవ సేవకునిగా. భారతదేశంలో దేవుడు మనల్ని పుట్టించినందుకు ఎంతో గర్వించాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు ప్రజలకు చెప్తా ఉంటాను, ఏమన్నా తెలుసా, ఈ దేశంలో పుట్టినందుకు దేశం కోసం ప్రార్థన చేయడంలో తప్పు లేదు, అవసరమైతే దేశం కోసం ప్రాణాలు అర్పించడంలో కూడా తప్పు లేదు, అంతవరకు ఓకే. కానీ దాన్ని దాటి ఈ దేశంలో ఉన్న ఆచారాలు సాంప్రదాయాలని మనము పోయాము అనంటే అది మన జీవితాలకు క్షేమం కాదు. గమనించండి ప్రియులారా, లోకం ఏం చేస్తుంది అనంటే మన మనోనేతరాన్ని కప్పిపారేసి మన బ్రతుకును పాడు చేయడానికి ఇలా యత్నం చేస్తా ఉన్నది. చివరికి ఇలా పోయాము అనంటే మన ఫైనల్ గతి ఏంటో తెలుసా? ఇలా స్నేహం చేస్తూ ప్రేమిస్తూ లోకాన్ని అంటించుకుంటూ లోక మర్యాద ప్రకారం వెళితే మన అంతిమ స్థితి ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:31 అంటున్నా, ఏమన్నా తెలుసా? ఈ లోకపు నటన గతించును. లోకము గతించిపోయే సమయం దగ్గరికి వచ్చింది, అగ్నితో కాల్చివేయబడే స్థితి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ లోక ఆశల ప్రకారం మనం పోతే, విడిచిపెట్టిన పాపము ఆ లోక ఆశల ప్రకారం మనం పోతే గతించే లోకములో మనం గతించిపోతాం. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ బ్రతుకు రూపాంతరపరచబడాలి అంటే కేవలం దేవుని మాట విని ఆ ప్రకారం జీవిస్తే చాలదు. రెండవ సూచన కూడా మనం పాటించాలి. అదేమిటి అనంటే విడిచిపెట్టిన పాపాన్ని చేయకుండా పరిశుద్ధంగా మనం బ్రతకాలి. లేకపోతే మూడవ సూచన బోయజ్ రూతుకి ఇస్తా ఉన్నాడు. ఏమిటా మూడవ సూచన? రూతు గ్రంథం 2:8 అంటున్నాడు, ఏమన్నా తెలుసా? పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. అమ్మా, పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు అని అంటున్నాడు. ఈ రోజున బోయజ్ కంటే శ్రేష్ఠుడైన యేసయ్య నీకు కూడా సూచన ఇస్తున్నాడు. ఆ మూడవ సూచన ఏంటో తెలుసా? నీవు కూడా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండాలి. పనికత్తెలు దేనికి సాదృశ్యం అని అంటే ఒక సంఘానికి, ఒక సహవాసానికి సాదృశ్యం ప్రియులారా. అంటే సంఘములో లేక ఒక మందిరములో స్థిరంగా నిలకడగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ సంఘములో ఉన్న దైవాశీర్వాదాన్ని, దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవిస్తాం. కానీ ఈ రోజున చాలా మంది బ్రతుకులు ఎట్లా ఉంటున్నాయి తెలుసా? దేవుని మాట వింటున్నారు, పారిశుద్ధంగా జీవిస్తున్నా, కానీ ఒక సంఘములో లేక ఒక మందిరములో నిలకడగా స్థిరంగా ఉండటం అనేది వాళ్ళకి సాధ్యపడతలా. గమనించండి ప్రియులారా, ఈ రోజున భౌతికంగా ఒక వ్యక్తి ఒక చోట స్థిరంగా లేకపోతే ఆ స్థిరంగా లేని వ్యక్తిని ఏమని పిలుస్తారో తెలుసా? సంచార జీవి లేక దేశ దిమ్మరి అని పిలుస్తారు. అంటే దేశ దిమ్మరి లేక సంచార జీవి అని అంటే దాని సాదృశ్యం వాళ్ళకు ఒక చోట స్థిరత్వం ఉండదు. ఈ రోజున ఒక స్థలంలో ఉంటే రేపొద్దున ఇంకో స్థలంలో, ఆ తర్వాత ఇంకో స్థలంలో అలా సంచారం చేస్తా అటు ఇటు పోతా. అయితే ఈ రోజు నా యేసు నిన్ను అడుగుతున్నాడు, నీవు ఆత్మ సంబంధంగా సంచార జీవివా, ఆత్మ సంబంధంగా దేశ దిమ్మరివా, లేదంటే ఆత్మ సంబంధంగా స్థిరుడువా? నిజంగా మనం ఒక సహవాసంలో ఒక సంఘములో స్థిరంగా ఉంటే మనకు క్షేమం. ఎందుకనో తెలుసా? అలా స్థిరంగా ఉండటాన్ని బట్టి మన గురించి, మన సమస్యల గురించి ఆ సంఘానికి, ఆ సేవకుడికి తెలుస్తుంది. వాళ్ళు బాధ్యత కలిగి, భారం కలిగి ప్రార్థన చేస్తారు. అలా కాకుండా మనం ఈ రోజున ఒక సంఘంలో, ఇంకో రోజు ఇంకో సంఘం, అలాగా సంచార జీవుల్లాగా అటు ఇటు పోతా ఉంటే మనల్ని ఎవరు పట్టించుకోరు ప్రియులారా. కనుక రూతుతో బోయాజ్ అంటున్నాడు, అమ్మా, మోయాబును విడిచిపెట్టి ఎట్లాగో బెత్లెహేమునకు వచ్చావు, అలా వచ్చిన నీవు పనికత్తెలు అన్న ఈ బెత్లెహేములో, ఈ సంఘములో స్థిరంగా ఉండిపో, మళ్ళీ అటు ఇటు వెళ్ళొద్దు అని అంటున్నాడు. ఇకపోతే చివరిగా రూతుకు బోయాజ్ ఇస్తున్న సూచన ఏంటో తెలుసా? రూతు గ్రంథం 2:9 అంటున్నాడు, కోయి వారి చేరిని కనిపెట్టి వారిని వెంబడించు. ఈ రోజు నా యేసు నీకు కూడా ఇస్తున్న చివరి సూచన, కోయి వారి చేరిని కనిపెట్టి వారిని వెంబడించాలి. అంటే దాని సాదృశ్యము సంఘములో దైవజనులు ఉంటా, మనల్ని బలపరిచే ఆత్మీయ సహోదరి సహోదరులు సంఘ పెద్దలు ఉంటా. అయితే మనం ఏం చేయాలో తెలుసా? ఆ సేవకుని లేక మనల్ని బలపరిచే వ్యక్తులను కనిపెట్టాలి. అంటే ఆత్మ సంబంధంగా వారు ఎలా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఎలా ప్రయాసపడుతున్నారు దేవుని కోసం, వాళ్ళు ఎలా ఉపవాస దీక్షలు చేస్తున్నారు, వాళ్ళు ఎలా దాతృత్వాన్ని కలిగి ఉంటున్నారు, గుప్పులు విప్పుతున్నారు, వారు ఎలా సువార్త కొరకు ప్రయాసపడుతున్నారు. అలా మంచి గుణాలు, ఆత్మీయ గుణాలు కనిపెట్టి ఆ గుణాలు మనం నేర్చుకొని ఆత్మీయ క్షేమంగా లేక సంఘ క్షేమాభివృద్ధి కోసం మనం పరుగులెడాలి. కానీ ఈ రోజున చాలా మంది కనిపెడుతున్నారు. ఏం కనిపెడుతున్నారో తెలుసా? సేవకుల్లో, వాళ్ళని బలపరిచే వ్యక్తుల్లో ఆత్మీయ గుణాలు కాదు, భౌతికమైన లోపాలు కనిపెడుతున్నా. అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటాను, ఏమన్నా తెలుసా? ఎంత సేవకుడైనా, ఎంత గొప్పవాడైనా లోపాలు ఉండటం సహజం. కారణం ఏంటో తెలుసా? వారు కూడా మనలాంటి మనుషులే. అందుకే ఒక గొప్ప భక్తిపరుడు ఇలా అంటాడు, ఏమన్నా తెలుసా? నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, దట్స్ వై పెన్సిల్స్ హ్యావ్ ఎరేజర్స్. అంటే దాని సారాంశం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎవడు పరిపూర్ణుడు కాడు, పరిశుద్ధుడు కా. ఉదాహరణకు పెన్సిల్ ఉన్నప్పుడు ఎరేజర్ ఉంటుంది, సహజం. ఎందుకని? పెన్సిల్తో రాస్తున్నప్పుడు కొన్ని తప్పులు వస్తాయి, అందుకే వాటిని సరి చేయడానికి ఎరేజర్స్ ఉన్నాయి. ఈ రోజున ఏ ఒక్కడో పరిపూర్ణుడు కాదు, కొన్ని లోపాలు ఉంటాయి. అయితే మనం లోపాలు కాదు చూడాల్సింది, మనం వాళ్ళలో ఉన్న పరిశుద్ధత, మంచి గుణాలు చూడాలి.
అందుకే రుతుతో బోయేజ్ అంటున్నాడు, అమ్మ నువ్వు కోయివారి చీరని కనిపెట్టాలి. అంటే దాని సారాంశం, నమ్మకంగా చురుకుగా యజమాడికి లాభం తేవాలని ప్రయాసపడుతున్న వారిని చూచి ఆ మంచి గుణాలు కనిపెట్టి నువ్వు నేర్చుకో. యజమాడికి లాభం తెచ్చేలాగా అలాగూ నువ్వు వారిని వెంబడించు. అలా నువ్వు చేయగలిగితే నీకు దీవెన అని అన్నాడు. ఈరోజు నా యేసు నీతో కూడా అంటున్నాడు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడువా, సంఘంలో ఉన్న విశ్వాసవా అయితే నీతో కూడా నా యేసు అంటున్నాడు, లోపాలు చూడొద్దు. వాళ్ళు ఉన్న ప్రయాస మంచి గుణాలను చూచి నువ్వు వాటిని నేర్చుకొని ఆత్మల ఫలసాయం వచ్చేలాగా యేసుక్రీస్తుకు లాభం తెచ్చే ఒక మంచి పనివాడిగా వారితో సహకరించు అని నా యేసే అంటున్నాడు. నిశ్చయముగా 4 గుణాల కాలములో ఈ 4 సూచనలు ఋతు పాటించింది. అందుకే ఆమె బ్రతుకు రూపాంతరపరచబడింది. ఈ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న నీతో కూడా నా యేసే బాగు కోరి మాట్లాడుతున్నా. నీవు కూడా ఈ 4 సూచనలు ప్రకారం జీవించగలిగితే నిశ్చయంగా మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. నిజంగా ఆశీర్వాదం ఎట్లా ఉంటుందో తెలుసా? రూతు గ్రంథం 2:9 నిన్ను ముట్టవద్దని యవనస్తులకు నేను ఆజ్ఞాపిస్తున్నా. ఈ రోజున నీవు కూడా నీ బ్రతుకును సరి చేసుకొని దేవుడు చెప్పిన 4 సూచనల ప్రకారం పాటించగలిగితే నా యేసే నీకు కూడా ఆశీర్వాదాన్ని ఇస్తున్నా. నిన్ను ముట్టవద్దని యవనస్తులకు ఆజ్ఞాపిస్తున్నా. అంటే యవనస్తుల ప్లేస్లో ఎలా అనుకుందాం, నిన్ను ముట్టవద్దని రోగానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నా, నిన్ను ముట్టవద్దని శాపానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నా, నిన్ను ముట్టవద్దని దరిద్రానికి మరణానికి చివరికి అపవాది అయిన సాతానికి కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నా. నువ్వు నమ్మగలిగితే జకర్యా గ్రంథం 2:5-6 8 ఏమన్నా తెలుసా? నేను నీకు అగ్ని ప్రాకారముగా ఉంటా, నిన్ను ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టినట్లే. అంటే దాని సారాంశం, మనం ఆ మంచి గుణాలు కలిగి జీవించగలిగితే నిశ్చయంగా దేవుడు మనల్ని ఏది ముట్టకుండా, ఏ సమస్య మనకు అంటకుండా కాపాడుతాడు. రెండవ ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆ ఋతుతో బోయేజ్ అంటున్నాడు, అమ్మా నీకు దాహమైనప్పుడు కుండల ఎద్దకు వెళ్ళు, నువ్వు కష్టపడక్కర్లా, ఆ కుండల దగ్గర పనివారు చేదని నీళ్లు తాగి నీ దాహాన్ని తీర్చుకొని అంటున్నా. ఈ రోజున నువ్వు కూడా నమ్మగలిగితే, నీ జీవితాన్ని లోపాలను సరి చేసుకోగలిగితే నిశ్చయంగా నా యేసు నీకు కూడా ఇస్తున్న 2వ ఆశీర్వాదము, నీవు కూడా నీ దాహాన్ని దేవుడు తీరుస్తాడంట. అనగా దాని సారాంశము, దాహము అనగా అర్థము మన ఆశ, మన కోరిక. నిజంగా నా దేవుని యొక్క కెపాసిటీ ఏంటి తెలుసా? కీర్తనల గ్రంథం 37:4 కీర్తనల గ్రంథం 107:9 కీర్తనల గ్రంథం 145:16 ఈ 3 రిఫరెన్స్లో కూడా నా యేసే అంటున్నాడు, ఏలయనగా ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తా, నీ దేవుడైన యెహోవా నీ హృదయ వాంఛలను తీరుస్తా, నిశ్చయముగా నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు, నీ ఆశను తీరుస్తాడని దేవుడు దావీదు ప్రవక్త ద్వారా వ్రాయించా. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 55:1 కూడా అంటున్నాడు, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలేమీ ఇవ్వకపోయినా డబ్బులేమీ లేకపోయినా ఉచితంగా నీళ్ళు తాగండి అని అంటున్నా. ఈరోజు నీ ఆశ ఏమిటి? గర్భఫలము కావాలా, లేదా ఉద్యోగం కావాలా, లేదా నీ బిడ్డలో ఉన్న స్థితిలో ఉండాలా, నీ అప్పులు తీర్చబడాలా, నీకు వివాహం అవ్వాలా, ఏమిటి నీ వ్యాపారం అభివృద్ధిలోనికి రావాలా? నీ ఆశ ఏది? ఏ ఆశ అయినా సరే నేను ప్రకటిస్తున్న యేసు తీర్చడానికి సమర్థుడు. నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లా, ఇంకేమిచ్చే అక్కర్లా. అయితే ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదం పొందుకొని నీ బ్రతుకు రూపాంతరపరచబడాలి అని అంటే దేవుడు చెప్పిన ఈ 4 సూచనలు పాటిస్తూ ఆయన దగ్గరికి రావాలి. కనుక ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే ఈ వాక్యాన్ని బట్టి మన లోపాలు సరి చేసుకుందాం, ఆయనిచ్చే ఆశీర్వాదాలు, ఆయనిచ్చే రూపాంతరపు అనుభవాన్ని పొందుకుందాం. దేవుడు అట్టి కృప ఈ కార్యక్రమం ద్వారా వాక్యం ఉన్న మీ అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలోనైనా దైవికమైనటువంటి పరసంబంధమైన భూసంబంధమైన దీవెనలతో నింపండి. మంచి ఆరోగ్యాలు వినిన ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయనా, ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలకు కూడా నీ యొక్క సమృద్ధి అయిన దీవెన దయచేయమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నిత్య ఆదరణ ఈ వాక్యం వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి కుటుంబస్తులకును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆసక్తిగా వాక్యం ఉన్న ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేలులు, ఆశీర్వాదాలు, మీ సమస్యలు మాకు తప్పక తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ కార్యక్రమం ఇంకనూ అనేక మందికి ప్రోత్సాహకరంగా జరుగునట్లుగా మీ యొక్క ఆర్థిక సహాయక సహకారాలు తప్పక అందించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మా అడ్రస్ పాస్టర్ కె సమూయేలు, షాలేము ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 4-139, పెద్దబావినేని వారి బజార్, పెనమలూరు, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9885656593, మరొక నెంబర్ 9347503704. మా ఇమెయిల్ అడ్రస్ abhishekam4jesus@gmail.com. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.